ఇందాక ధ్యానం చేసుకున్నాము. అదే అధ్యాయంలోనే మరి దేవునికి మహిమకరమైన విధానంలో ఈ సమయం చదువుతాను 27 యెషయా 26 పైన చదువుకున్నాము. ఇప్పుడు 27వ అధ్యాయం యెషయా 27వ అధ్యాయం 6 వచనం చదవండి. 6వ వచనం మాట్లాడండి. రాబో దినములలో యాకోబు వేరుపాడు, ఇశ్రాయేలు చిగిర్చి పూయును, వారు భూలోకమును ఫలభరితముగా చేయదు. దేవుడు తీసుకోవచ్చు. దేవుడు ఈ వాక్య భాగం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ యొక్క 27వ అధ్యాయంలో దేవుడు మన పక్షంగా ఉండి మరి ఎంతగానో మేలు చేసినటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ఇక్కడ 2వ అధ్యాయం కూడా యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషంలో నేను దానికి నీరు పట్టుచున్నాను, ఎవడునూ దాని మీదకి రాడు. నీటిని ఎవడు గతంలో కూడా ఏమేమో చేతులు వేసినారు, నిమ్మకాయలు వేసినారు ఆయన ఎవరికి ఎక్కాల చేసిన వాళ్ళకే ఏమేమో అయింది. అలాగే ఎవడును మీ పక్షంగా మరి బాధను కలుగజేసే స్థితికి చెయ్యడు. తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి వాగ్దానం రాబో దినములు అంటే ఇప్పటికీ అప్పుడు చేసిన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి ఇప్పుడు ఇంకా డెవలప్ చేస్తాడు. ఇప్పుడు ఇంకా రాబోయే దినంలో పిల్లల ఉద్యోగంలో వాళ్ళ భవిష్యత్తులో ఇంకా దేవుడు మేలు చేస్తాడు. అందుకనే రాబో దినములలో యాకోబు వేరుపారును, ఇశ్రాయేలు చిగిర్చిపోయిను, వారి భూలోకంలో ఫలభరితంగా చేయదు. భూలోకం అంటే ఎక్కడంటే ఆ ప్లేస్లో దేవుడు ఫలభరితంగా వాళ్ళని కూడా వాడుకుంటారు. ఎలాగే ఎక్కడ సేవలో వాడబడి అనేక ఆత్మలు ప్రభుత్వం నడిపిస్తున్నాడో అలాగే పిల్లలు కూడా వాళ్ళ యొక్క మరి విద్య ముగించిన తర్వాత వాళ్ళ ఉద్యోగంలో వాళ్ళ జీవితంలో అనేక మందికి ఆశ్చర్యకరంగా దేవుడు చేస్తాడు. దేవుడు ఈ వాగ్దానము ఈ నూతన గృహానికి నెరవేర్చును గాక. మరి అలాగనే ఆ ఇల్లు యెహోవా ఇల్లు కట్టించలేని దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. కానీ దేవుడే ఇల్లును కట్టించాడు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఎక్కడ వాగ్దానము ఆయన ఇచ్చాడు, ఆయననే నెరవేర్చినాడు. అలాగే ఇది యొక్క గృహం మరి రాబో దినాల్లో ఇది ఒక మంచి ఆతిథ్యం ఇచ్చే గృహంగా, శునేవీరాల గృహంగా, హృదయ గృహంలో అనేక మంది దైవజనులు వచ్చి అక్కడ ఎంతగా సంతోషపడి ఆ ఇల్లే దేవాలయం అయిపోయింది. మన ఇల్లులే దేవాలయం. Hebrew 3:7 చెప్పబడిన రీతిగా మనమే ఆయన ఇల్లు. కాబట్టి ఇది దేవుడి యొక్క మందిరం. ఇది ఊరిక ఇల్లు కాదు, ఇది దేవుని యొక్క మందిరం, దేవునికి ఇష్టమైనటువంటి గృహం. మరి చాలా మంది హిందువులు వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ప్రేయర్ మందిరం అని ఖచ్చితంగా పెడతారు. చిన్న రూమ్. ఇప్పుడు నేను అందరూ చెప్తున్నా, అందరూ కట్టుకుంటున్నారు ప్రేయర్. కానీ వీళ్ళకి చిన్నది కాదు, ఇంకా పెద్దది అంతా ప్రేయర్ కాలేదు. హల్లెలూయా, దేవుడి నామమునకు మహిమ కలుగుగాక. కాబట్టి దేవుడు ప్రతి విషయంలో మనకు సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు. మరి రాబో దినాల్లో ఈ గృహాన్ని అనేక ఆతిథ్యం ఇచ్చే శునేవీరాల గృహంగా, హృదయ గృహంగా, మరి అలాగనే దేవుడికి మహిమకరమైన గృహంగా, తర్వాత మార్త మరియల యొక్క గృహం, యేసుని ఎంతగానో ఆహ్వానించిన గృహం ఆ గృహం కూడా. అలాగా మరి తర్వాత ఆ యొక్క మగ్దలేని మరియ అత్తరు తీసుకొని వచ్చి యేసుకి చూసినప్పుడు ఆ ఇల్లంతా అత్తరి వాసంతో నింపడం. ఈ వీధిలో ఈ రక్షణ గృహం అనే అనేకలు చూసిన వాళ్ళు దేవుని అంగీకరిస్తారు. మరి ఇంటిపైన ఎవరికి చెడు ఆలోచన రాకుండా దేవుడు వాళ్ళను జ్ఞానంతో నింపుకుందాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. జీవం గల దేవుని వాక్యం ధ్యానించుకుందాం. యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి, సర్వజనులారా యెహోవా మీద పాడుడి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అన్ని జనులలో ఆయన మహిమను ప్రచురించుడి. సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు. సమస్త దేశముల కంటేను ఆయన పూజనీయుడు, సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు. జనముల దేశముల అందరూ బట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. దేవుడి వాక్య భాగం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అనుదినము ఆయన రక్షణ స్వార్థ నువ్వు ఎక్కడికి వెళ్ళి ప్రకటించకపోయినా ప్రార్థన చేస్తూ దేవుడు వింటాడు. సేవలో వాడబడలేదని బాధపడద్దు. చదవన్న లేఖన భాగం మీరు ఆశ్రయించి మీ కుటుంబంలో ఫలింపచేయండి తండ్రి. దేవ రాజన్ నా ప్రభ ఆధ్యాత్మికంగా ఎవ్వరు పడిపోకుండా మీ కృపదాయించండి. రాజ్యం కూడా దేవ నా ప్రభ మంచిగా ఏదో ఒక సంఘం ఏర్పాటు చేయడానికి కృపదాయించమని ప్రార్థిస్తున్నాం. దేవ ఇప్పుడున్న పాస్టర్ను గద్దించి బుద్ధి చెప్పండి. నిర్దోషంగా ఎన్ని సంవత్సరాలుగా ఆ సంఘంలో నీకు మహిమకరమైన పరిచయం చేసిన బిడ్డను ఎంత బ్లేమ్ ఇచ్చినామని గద్దించమని ప్రార్థిస్తున్నాం. అనేక మంది పాస్టర్లు సంఘాన్ని చెడగొడుతున్నారు ప్రభా.
వారితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. బిడ్డలు మరలా లేవనెత్తమని ఒక మంచి సంఘ కాపరిని ఈ బిడ్డలందరినీ అర్థం చేసుకొని కలుపుకుపోయేటటువంటి దేవా కాపరి మీరు సంఘానికి దయచేయమని దేవా ఈమె పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం పొందేవరగా చేస్తానని వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేర్చిన ప్రభా స్తోత్రం. మరి కోడలు కూడా గద్దించి బుద్ధి చెప్పండి. కూతురు ఇచ్చిన పిల్లల్ని బట్టి మేము స్తుతిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఓకే. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యోనా 4వ అధ్యాయము మొదటి 6 వచనాలు చదువుకుందాం. యోనా దీన్ని చూచి బహుచింత కాంతుడై కోపగించుకొని, యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలననే నీవు కటాక్షమును జాలియును బాహు శాంతమును అత్యంత కృపగల దేవుడవై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదవని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని. నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. యెహోవా నన్నిక బ్రతకనీయక చంపుమని యెహోవాకు మనవి చేశాను. అందుకు యెహోవా నీవు కోపగించుట న్యాయమా అని అడిగాను. అప్పుడు యోనా ఆ పట్టణంలో నుండి పోయి దాన్ని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిరి ఒకటి వేసుకొని పట్టణంనకు ఏమి సంభవించునో చూచెదనని ఆ నీడను కూర్చొని ఉండగా దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలపైగా నీడ ఇచ్చినట్లు చేశాను. ఆ సొర చెట్టును చూచి యోనా బహు సంతోషించాను. ఆమె. దేవా మరలా దేవా నా ప్రభా వారు మమ్మల్ని పిలవాలని అనుకుంటున్నారు. అయితే మీ చిత్తాన్ని మీరు నెరవేర్చుకొని ఈరోజు మంచులతో మీరు మాట్లాడి ఆ బిడ్డకు మా తల్లి భావంలో సేద తీర్చిన విధానం బట్టి మేము స్తుతిస్తున్నాం. అలాగనే ఎఫ్ఎఫ్రా ఇంటిలో ఒకప్పుడు చేతిబడి మంత్రిగా క్షుద్ర శక్తులు చేసి ఆ ఇల్లు కట్టకుండా నా ప్రభ కొన్ని సంవత్సరాలుగా ఆగిపోయినప్పుడు మీరు అద్భుత కార్యం చేసిన ప్రభ నా తల్లి ఆ ఇంటిలో చేసిన మేళ్లను బట్టి వారి సాక్ష్యం ఇచ్చిన సాక్ష్యాన్ని మీ కరుణాపీఠంలో ఎత్తిపడుతున్నాం. దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. ఇప్పుడు మరలా ఆ ఇంటి రీమోడలింగ్ చేస్తుండగా దేవా నా తండ్రి ఆ విషయంలో కూడా నా తండ్రి దేవా ప్రతి ఆటంకం వేసినామని గద్దించి పాతలాగా బంధించమని ప్రార్థిస్తున్నాం. అనేక మంది గృహాల దగ్గర నా తండ్రి కట్టుకుంటున్నందుకు ఇష్టతో దేవా కొంతమంది చేసే క్విక్లు వేసినాం లయపరచమని ప్రార్థిస్తున్నాం. దేవా మంజరి వాళ్ళ పొలం విషయంలో నా ప్రభా మీరే న్యాయం చేకూర్చమని ప్రార్థిస్తున్నాం. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. ఎంతమంది ప్రార్థన విన్నపం ఇచ్చారో వారినందరూ మీ కరుణాపీఠంలో ఎత్తిపడుతున్నాం. ఎంత ఆసక్తితో ఎమ్మిడి నుంచి వచ్చిన దాన్ని బిడ్డను బట్టి మేము స్తుతిస్తున్నాం. అలాగే మేము వెళ్ళిన ప్రతి గృహాన్ని మీరు మాకంటే ముందుగా వెళ్ళి మార్గం సాధన చేసి ఆ గృహాన్ని మీరు దీవిస్తున్నారు తండ్రి. స్తోత్రం. నేను వెళ్ళి ప్రతి చోటికి నేను వచ్చి ఆశీర్వదిస్తానని సెలవిస్తున్నారు. వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేర్చిన దేవా స్తోత్రం. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, స్తోత్రం. దేవా నిన్నటి దినాన్ని మీరు చేస్తున్న మేళ్లకు ఉపకారం బట్టి నేను స్తుతిస్తున్నాం. దేవా ఉదయం వేళ మధ్య రాత్రి వేళ అద్భుత రీతిగా మీరు మాతో మాట్లాడుతున్నందుకు నేను స్తుతిస్తున్నాం. దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. స్తుతిలో మూలంలో అవసరం దేవుడు స్తుతి చేయడం నీకు ఇంపైన సువాసన యాగంగా ఉన్నందుకు మేము స్తుతిస్తున్నాం. స్తుతి చేయడం కోసమే మానవులు ఏర్పాటు చేసుకున్న దేవుడు స్తుతించే నాలుక ప్రతి బిడ్డకు మీరు దయచేయమని ప్రార్థిస్తాం. కృతజ్ఞతలు చెల్లించడం మీ చిత్తమై ఉంటుంది ప్రభా స్తోత్రం. ఆత్మను ఆర్పకుడి అని సర్వేశ్వర దేవా స్తోత్రం. ప్రతి బిడ్డ ఆధ్యాత్మిక విలువను స్వతంత్రించుకోవడానికి ఆత్మీయ చింతన, ఆత్మ జ్ఞానం, ఆత్మ వివేకం, ఆత్మ బలం, ఆత్మశక్తి, ఆత్మ ధైర్యం అందరం మీరు దయచేయడం ప్రార్థిస్తున్నాం. ఈ జూలై మాసంలో మీరు చేయబోయే ప్రతి మేలుల ఉపకారాలు అన్నిటి బట్టి దేవుని స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం. ఎంతో మంది ఎవరి మీద మీరు రివైవల్ చేస్తున్నాం. ఈ రోజు వారి గృహంలో నా తండ్రి లేదా నేను దేవుని కంటే తక్కువే, లేదా నేను దేవుని సేవల కంటే తక్కువే. వాళ్ళు వాక్యం చెప్తున్నాను, నేను వాక్యం చెప్తున్నాను. వాళ్ళు పాట పాడుతున్నారు, నేను పాట పాడుతున్నా. వాళ్ళకు అన్ని తెలుసు, నాకు అన్ని తెలుసు. ఈ వేళ ఉంటే ఖచ్చితంగా తగ్గింపబడతారు. పై నుంచి దేవుడు కిందికి దోసేస్తారు. ఇప్పుడు నేను చెప్పాను కదా ఎఫ్ఎఫ్రా అని చాలా ఆత్మ సంబంధమైన పిల్లోడు. చిన్నప్పటి నుంచి భయభక్తి కలిగిపోయిన వాళ్ళ నాన్న మిలిటరీ ఆఫీసర్, వాళ్ళ నాన్న కూడా వాళ్ళమ్మ రిటైర్డ్ హెచ్ఎం గారు, వాళ్ళ మమ్మీ. అయితే ఎంత జ్ఞానవంత చర్చిలో ఎంతగా వాడబడతారు. మంచి జ్ఞానం, బాగా వాక్యం, పాటలు, ప్రార్థన అన్నీ ఉన్నాయి. అయితే అన్నీ ఉన్నా కూడా దైవజనులు అంటే ఎంత విధేయత, ఎంత విధేయత. ఈరోజు మంజుల అనే ఆమెతో చెప్తా ఉన్నాడు, అసలు ఆంటీ మా ఇంటికి ఈరోజు వస్తుందా లేదంటే మేము ఎంత ఇది అయినామో
ఎప్పుడు వస్తుందో ఏమని చూడండి. వాళ్ళకేం తప్పలేదు, బాగా అందరు సేవకులు అందరూ వాళ్ళ ఇంటికి వస్తారు. కానీ ఒక నమ్మకం అనమాట. అంటే ఒకప్పుడు భయంకరమైన చేతి పనులు చేస్తున్నారు వాళ్ళ ఇంటి పైన. ఆ చేతి పనులు చేసి ఆ ఇల్లు కట్టకుండా ఆగిపోయింది. అంటే ఒక ఇల్లును కట్టాలని మనం కొంత అమౌంట్ తీసుకుంటే అది ఆగిపోతే దానికి వడ్డీలు ఎంత అయిపోతుంది కదా, ఎంత లాస్ అయిపోతుంది. అంత వెక్స్ అయిపోయి బాధలో ఉన్నటువంటి పరిస్థితిలో అన్న చెప్పిండంట, మా చెల్లిని కూడా పిలిపించి ఒకసారి ప్రేర్ చేసుకో, ఇంకా కొన్ని విషయాలు రివీల్ పాపకు ఏంది పరిస్థితి అసలు ఏంటి అని. వెంటనే వాళ్ళకి పాపం తెలియదు వాళ్ళకు. అంటే క్రైస్తవులకు వేరే వాళ్ళు వచ్చి చేతి పనులు చేస్తారన్న ఆలోచన కూడా రాదు కదా. అది అంటే మీ ఇంటి పైన నేను పోవడమే మీ ఇంటి పైన చేతి పని చేసినారా అన్న. ఇంకా షాక్ అయినాడు. ఏం ఫస్ట్ చెప్పినాడు అన్న, అడ్రస్ చెప్పినాడు. వాళ్ళు కూడా కాల్ చేసినారు. నేను ఆ ఇంటికి పోతుంటేనే ఇంట్లో ఇంకా ఎంటర్ అవుతున్నా, మీ ఇంటికి చేతి పని చేసినారు కదా అన్న. అనేసరికి వాళ్ళు ఇంక ఏం చెప్పాలని అర్థం కాలేదు. అవును అంటే పైన ఉన్నాయని నింపకాలు అవి ఏమో భయపడి మేము ఏం చేయాలో మాకు అర్థం కాలేకపోతుంది. అంకుల్ ఇమ్మీడియట్గా మిమ్మల్ని కాల్ చేయమంటే మీరు ఆ రోజు రాలేదు, ఇంకా అదే ఒక రోజు పోలేదు, నేను నాకు బిజీ ఉంది. మస్తు పోతే ఇప్పుడు పోయి ప్రేర్ చేసి ప్రేరాలు వేసి అవన్నీ తీసేది ఎవ్వరికి ఏం కాదు. అంటే ముట్టుకుంటే ఏమవుతుంది అన్నీ ఉంటాయి కదా, ఏం కాదు. అవన్నీ తీసేసి మీరు కాలువలు వాళ్ళ పెద్ద కాలువ వాళ్ళ ఇంటి దగ్గర ఆ కాలువలు పడేసేయండి, ఇల్లంతా శుభ్రం చేసి నూనె చల్లి నా యొక్క గౌండని పిలిపించి మళ్ళా మీరు పని మొదలు పెట్టండి అని చెప్పిన. వాళ్ళు అసలు ఇక్కడ ఇది చేసినందుకు పనులు కూడా రావడానికి భయపడుతున్నారు. అంటే రాలేకపోతున్నారు, చాలా సంవత్సరాలు అయింది ఇది. అంటే మీరు వద్దుగా అసలు అనుమానమే వద్దు, జస్ట్ ఒకే విశ్వాసంతో నువ్వు ఫస్ట్ గౌండం పిలిచి అంతే అన్న. 10 రోజుల లోపలే గౌండ రావడం, 2 నెలల లోపల ఇల్లు పూర్తి కావడం, మళ్ళీ నేను ప్రేర్ చేయడం, మళ్ళీ ఒక షేడ్ కేసులు. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి కింద రీమోడల్ చేస్తున్నారు. చాలా ఖరీదు పట్టి ఒక 20 లక్షలు దాదాపు అయినదేమో, చాలా బాగా చేస్తున్నారు. హల్లెలూయా. మళ్ళీ దాని ఇంటి ప్రతిష్టకు ముందు నన్ను పిలవాలని వాళ్ళు ఈరోజు నేను పోయినా. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే, దేవుని పైన భయము భక్తి ఉండే వాళ్ళు దేవుని పిల్లలు కూడా గౌరవిస్తారు. అదే అక్కడ వాళ్ళకు విశ్వాసం ఉంది. వాళ్ళు వాక్యం చెప్తారు మంచిగా. నాకంటే అసలు ఎంత పరిచయం చేస్తాడు ఆ పిల్లోడు అంటే, ఎంత ఇదిగా ఉదయం వెళ్ళి సాయంత్రం ఎప్పుడు వస్తాడు ఇంటికి, ఎప్పుడు సేవలో ఉంటారు వాళ్ళు, అంత ఇదిగా. అంటే ఒక నమ్మకం. ఇక్కడ ఈ యోనాను మనం చూస్తే దేవుడు అంటే ఆ భయం ఉంది, భక్తి ఉంది. మళ్ళీ దేవుని పైన ఎవరైనా కోపం తీసుకుంటారు చూడండి ఎంత ఇదిగా. ఇక్కడ చేసేది తన తప్పు పెట్టుకొని ఎన్నో దేవుడు పశ్చాత్తాపన్నాడని ఆ చేపల నుంచి చావలసిన యోన, ఉగ్రతకు గురి కావలసిన యోనాను దేవుడు కాపాడినాడు. ఇంకా పశ్చాత్తపడి దేవుని స్తుతించాలి, దేవుని ఇష్టం నువ్వు ఏమైనా చెయ్యి అనాలి. కానీ అలా అనటంలే. ఏమన్నాడు? యోనాది చూసి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని. దేన్ని చూసి? నినివే పట్టణంలో తాను చేయదునన్న కీడు చేయకుండా మానినందుకు కోపం వచ్చింది. ఇక్కడ మనలో కూడా అంతే. ఎవరికైనా ఏదైనా బాగైనారని మనం ప్రార్థన చేస్తామనుకో, వాళ్ళకి బాగైందే, బాగా కాకుంటే బాగుండే అనుకుంటా. అది బాగా కాకుండా బాగుండే అని ఎవరి గురించి అనుకోవాలంటే విషపు జీవితంలో ఉండే వాళ్ళ ఆత్మ సంబంధాల గురించి కాదు. ఇక్కడ ఈ యోన ఎప్పుడైతే నినివే పట్టణానికి నేను ముందే చెప్పినా కదా, నువ్వు కరికరం వల్ల దేవుడు అనే చూడు ఏమంటున్నాడు ఎంత బాగా. అందువలననే ఇలా చేస్తావని నాకు తెలిసిందేవా ముందరనే. అందువలననే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడవై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానదు అని నేను తెలుసుకొని, అండర్లైన్ చేసుకోండి, తెలుసుకొని. ఇట్లా తెలుసుకున్నాడు యోన ఎట్లా తెలుసుకున్నాడు చెప్పండి? దేవుడు చేయదునన్న కీడు చేయకుండా మానతాడని ఎట్లా తెలుసుకున్నాడు? ఇంకా తన విషయంలో కాకుండా ఇంకా ఇశ్రాయేలు ఎన్నిసార్లు కోపగించుకున్నారు, ఎన్నిసార్లు దేవుని బాధ పెట్టారు, ఎన్నిసార్లు దేవుని అవిధేయతగా ఉన్నారు. మోషేను సనిగినారు కదా, మోషే పైన సనిగినారు, ఇర్మియా పైన. ప్రవక్తలు ఎంతమంది ఇర్మియా పైన సనిగినారు. ఇర్మియా యథార్థంగా చెప్పాడు, ఇదిగో మీకు శిక్ష రాబోతుంది సిద్కియా, వద్దు, నువ్వు వెళ్ళొద్దు, నెబ్కద్నెజర్ రాజుని బబులోను మీదకి వెళ్ళొద్దు, నువ్వు నీ యొక్క ఇది చాలా నువ్వు అనుకున్నావు, నాకు ఇనుపరథాలు ఉన్నాయి, అప్పున్నాయి, ఇవ్వన్నాయి నువ్వు అనుకుంటున్నావు, కానీ నీకు విజయం రాదు, వద్దు, నెబ్కద్నెజర్ పైకి పోవద్దు అని చెప్తే, నన్ను పోవద్దు, నెబ్కద్నెజర్ పైకి విజయం రావద్దు అని చెప్తామని చెప్పగేసుకుంటాను. కానీ ఏమన్నాడు ఇర్మియా? ఆ తర్వాత ఇర్మియాను ఒక్క చెప్పగొడితే దేవుడి యొక్క కోపం ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి. చెప్పినది విధేయత చూపకుండా అవిధేయత చూపినందుకు 2 కన్నులు ఊడదేయబడి రక్తం కారుతూ ఉంది. రక్తం తాగేటాడు.
ఎందుకంటే బంధించినారు కదా, బంధించి ఆ రక్తం తుడుచుకోవడానికి కూడా లేదు. తన కళ్ళ ఎదుటనే తన కుమారుని చంపేసినాడు. చిన్నగా దెబ్బ వేసినాడు. దేవుని పిల్లలు చిన్నగా బాధపడి 5 నిమిషాలు వాళ్ళు బాధపడినా కొన్ని సంవత్సరాలు బాధలు అనుభవించే పరిస్థితి వస్తుంది. అంటే ఎందుకంటే దేవునికి రోషం ఇస్తాడు. ఆయన పిల్లలు అంటే నన్ను అన్నట్టు అనుకుంటాడు. ఇర్మియాను కొట్టినందుకు దేవుని కొట్టినంతగా ఫీల్ అయిపోయినాడు. నేను కూడా అంతే. ఎవరైనా నాకు సంబంధించిన వ్యక్తులను ఎవరైనా ఏమన్నా అన్నా అస్సలు వచ్చుకోండి. వాళ్ళు నా వాళ్ళు అంటారు. మీరు మామూలుగా ఎలక్షన్ చూస్తే వాడు నా మనిషి వాడు వస్తారా అంటారా లేదా? ఖచ్చితంగా అంటారు కదా. ముఖ్యంగా ఈ ఎలక్షన్స్ చూస్తూ ఉంటారు. వాడు నా మనిషి అంటాడు. వాళ్ళ బంధువు కాదు, ఎవరు కాదు, వాడు నా మనిషినే ఎట్టగొడతాడు వాడు అని పోయి మళ్ళీ వాళ్ళు దాన్ని ఎంతవరకు. అయితే ఇక్కడ దేవునికి చూడండి తన పిల్లలు అంటే ఎంత కోపం వస్తుందో. ఇక్కడ ఈ యొక్క యోన దేవుని పైననే చింతాక్రాంతుడై, అయ్యో నినివే బాగైందే అంటే నినివే నాశనం కావాలా, నినివే రాజు చచ్చిపోయారా, వాళ్ళంతా చచ్చిపోవాలా, అది చచ్చిపోవాలా, ఇది చచ్చిపోవాలా అనుకుంటాడేమో. చూడు దేవుడు ఇట్లా చేస్తాను నాకు తెలుసు. దేవుడు కనికరం తండ్రి. మరి ఆయన కనికరం తండ్రి పశ్చాత్తాపడ్డ ఇవన్నైనా బాధ చేస్తాను. నేను బాధ చేస్తున్నాడు కదా, మరి నీకెందుకు జ్ఞానం రాకూడదు. అవుదేవా నేను క్షమాపణ నువ్వు కోరినావు కదా, నువ్వు కోరినందుకు నిన్ను ఆ నరకంలోకి పడకుండా నిన్ను బాధ చేసినప్పుడు వాళ్ళ క్షమాపణ కోరినప్పుడు వాళ్ళని బాధ చేయడం తప్పేముందేరా? ఓసారి ఇక్కడనే జరిగింది. నేను అదే ఇట్లా దేనికి కర్ణాపీఠం అప్పుడు ఇంకా కట్టలేదు, నాన్న బర్త్డేదే ఏదో ఫంక్షన్ చేస్తున్నాను. నేను చేసినప్పుడు 2 పేర్లు చెప్పాను. నేను సర్లేని క్షమాపణ కోరినారు కదా అని చెప్పేసి చర్చిలో క్షమాపణ కోరినారు కాబట్టి ఇంకా సరే రండి, రేపు ఫంక్షన్ ఉంది రండమ్మా అని చెప్పిన. ఇంకా అయిపోయి ఆమెనెందుకు పిలిచినావక్క అని ఇంకా బాబా కోపం చీలరించుకుంటా అద్దీలు. ఎందుకు పేరుతో ఆ పిల్ల కూడా అంతే. నువ్వు కూడా ఎన్నిసార్లు తప్పే క్షమాపణ కోరలేదు, ఆ పిల్ల కూడా క్షమాపణ కోరింది, అందుకని నేను పిలిచిన అన్నాను. కానీ వాళ్ళ గురించి నీకు తెలియదు అక్క, వాళ్ళు చాలా ఇది, వాళ్ళు పాయితారు అందేది. ఆ పాయితం నాకు తెలుసు, కానీ క్షమాపణ కోరింది కదా, ఆ కోరిన ఇంకా పాయితం నాకు తెలుసు. క్షమాపణ కోరింది కాబట్టి నేను ఇప్పుడు పిలిచిన, అంతేగాని తర్వాత నేను పిలవను ఆ పిల్లను అని కూడా చెప్తాను. ఎందుకంటే నిజంగా అంటే నా పట్ల ప్రేమ ఉన్నప్పుడు అట్లా వస్తుంది మామూలే. అంటే వీళ్ళను క్షమించాలని వీళ్ళని పిలుస్తుంది అక్క, వీళ్ళు మళ్ళీ లోపల ఎన్ని చేస్తారు అని చేస్తారని కూడా తెలుసు నాకు. కాకపోతే దేవుని పిల్లలు కదా, ఇక్కడ దేవుడు కూడా అంతే. వీళ్ళు ఎంతగా ఈ యోనా కోపించుకుంటాడని తెలుసు, యోనా దేవుని బాధ పెడతాడని తెలుసు, గుంజుకుంటాడని తెలిసి కూడా కాపాడినాడు యోనా. కానీ యోనా ఏమి అంతమందిని కాపాడినవే యోనా వాళ్ళంతా చింతాక్రాంతుడై, కొంచెం కాదు ఎంతంట బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా నేను నా దేశమందులుగా ఇట్లా జరుగునని నేను అనుకుంటుంది కదా, నువ్వు గతంలో ఇశ్రాయేలు ఎన్నిసార్లు వాళ్ళ పాపం చేసినారు, మళ్ళీ క్షమించమన్నారు, మళ్ళీ ఆశీర్వదించడం, మళ్ళీ పాపం చేసినారు, మళ్ళీ ఆశీర్వదించడం, మళ్ళీ వాళ్ళ శపించడం, మళ్ళీ వాళ్ళందరూ చచ్చిపోయినారు, అరణ్యంలో ఎంతమంది చచ్చిపోయినారు, ఇంకంతే రొటీన్ ఇదే. నువ్వు అట్లా ప్రేమ గల తండ్రి నాకు తెలుసు అన్నాడు. అప్పుడు దేవుడు కూడా ఏమంటున్నాడు చూడండి, ఇప్పుడు ఏమంటున్నాడంటే అలా అని ఇంకా నేను ఎందుకు బతకాలి దేవా, వద్దులేంగా. ఎందుకంటే ఇప్పుడు నినివే వాళ్ళంతా యోనా ఎక్కున్నాడు పని, యోనా వెళ్ళిన వాళ్ళు నినివే పట్టణం అంతా పాడైతుంది, నాశనం అవుతుంది, దుర్గతి వస్తుంది, 40 రోజులలో అంతా మీరంతా నాశనం అయిపోతుందని చెప్పినాడు కదా. ఎక్కడ నాశనం మనం అంతా బాగున్నది తప్ప నీ యోనా ఎక్కడ అని భయపడిపోయి ఇంకా రాజు అంతా నా మీదే పడతారని ఎక్కడో పోయి ఒక చెట్టు కింద కూర్చొని దేవుడా నువ్వు ఎంత పంచుడు, ఇప్పుడు అందరూ వస్తాను నన్ను నేనేం చేయలేదు, అందుకే వాళ్ళతో సత్యవదు నువ్వే చంపేశాను. మనం కూడా ఇట్లా ఉంటాం, వాళ్ళు ఎవరైతే చంపాలి ప్రభావం పేరని చంపేసాయి. కింగ్ సౌలు కూడా అంతే, అని ఎవరో ఒకరు చంపే బదులు నువ్వే చంపేసాయి అంటే అక్కడ 12 పెట్టి చంపిస్తున్నాడు తనకు తానే. ఇక్కడ యోనా కూడా చూడండి, నన్ను ఇక బ్రతుకనీయక చంపుమని యెహోవాకు మనవి చేయగా. చాలాసార్లు మనం కూడా ఇట్లనే చేస్తాం, కానీ మనిషి విసిగిపోయినప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తాయి. అలాగే శామ్యూయల్ కూడా అలాగే అన్నాడు, ప్రభా వాళ్ళని ఎందుకు నన్నే తీసుకోను. మోషే కూడా అదే అన్నాడు కదా, వీళ్ళంతా కూడా అరమరిక లేని ప్రజల ప్రభా. ఏలే కూడా అన్నాడు, ఏలే కూడా నన్ను చంపేసేంగా, ఇంకెందుకు నేను ఒక్కరిని బ్రతుకున్నాను, రోషం గల వాడినే నేను వచ్చిన అన్నాడు, నన్ను చంపే ప్రభు అన్నాడు. ఆ బాధను తట్టుకోలేనప్పుడు మనకు కూడా అదే. కానీ దేవుడు నవ్వుకుంటాడు, చంపడానికి కోసమా బుద్ధిచ్చింది, 40 రోజులు నీకు ప్రయాణం ఉంది, ఆ తర్వాత చూసుకున్నాడు. అప్పుడు ఎన్ని అద్భుతాలు జరిగాయి, ఆ తర్వాతనే ఎన్ని అద్భుతాలు, మళ్ళీ తర్వాత ఆయన శిష్యులు ఎన్ని అద్భుతాలు. నువ్వేమో ఎవరు లేరో నువ్వు అనుకున్నావు, 7,000 మంది నీ వెనకాల ఉన్నారన్నాడు. అది ఏలేకి తెలియలేదు పాపం, మనకు కూడా తెలియదు.
నీ వెనకాల నిన్ను ప్రేమించేవారు ఎంతో మంది ఉన్నారు. ఒక్క వ్యక్తి ఎవరో నిన్ను బాధ పెట్టినారని, ఒక వ్యక్తి ఎవరో నిన్ను ద్వేషించారని, ఒక వ్యక్తి నిన్ను ఎవరో అన్నారని నువ్వు బాధపడదు. నిన్ను ప్రేమించేవారు వేల మంది ఉన్నారు. నేను అందుకే అంట, ఎవరన్నా అంటే వాళ్ళు ఎవరో అనుకుంటే నాకేమి అంట. యేసయ్య కూడా అదే అన్నాడు, ప్రభువా నిన్నేమో ఒకడేమో ప్రవక్త అన్నాడు, ఒకడేమో దేవుని కుమారుడు కాదుకో అన్నాడు, ఒకడేమో దయ్యం పట్టాడు అనుకున్నాడు, ఒకడేమో తిరిగిపోతుంది అందరూ ఏమన్నారు నాకు తెలుసు. వాళ్ళు ఎక్కడో అంటే నాకు ఇక్కడ అన్నీ తెలుసులే కానీ ముందు నువ్వేమనుకుంటావు చెప్పన్నాడు. అప్పుడు ఏమన్నాడు పేరు, దేవా నువ్వు జీవం గల దేవి, నా జీవం గల దేవుడుకున్నాడు. సీమోన్ బరియనా ఇది నిబంధన వల్ల దేవునితో మాట్లాడించినాడు. అది చాలు నాకు, మీరేమనుకునేది కావాలి నాకు. వాళ్ళు ఎవడు అన్నాడంటే అది కాదు నాకు అవసరం. వాళ్ళు పనికి వాళ్ళు కాదు కాబట్టి పనికి వాళ్ళ మాట మంచోళ్ళు అయితే కదా, మంచోళ్ళు అయితే మంచి మాట మాట్లాడతారు. ఈ బస్సులో అదే పెద్ద గొడవ. సుమలత వాళ్ళ బంధువు ఎవరు ఆమె అక్కడ ఎక్కింది, ఆ పిల్లని ఎక్కింది. ఆమె ఏదో మూట మీద కూర్చునేదంట. అది ఎంత బలగా లాంగ్వేజ్ అనమాట. అవునులేమో తెలియక కూర్చున్నానంటే పోయా. మనలకు ఇంకా బుడలు పెంచుకుంటుంటారు. ఇంకా కర్నూలు దిగే వరకు ఆమె వెనకాల పోయి తల్లొస్తుందమ్మా అంటే తల్లొస్తే నేనేం చేయాలా అని అంటుంది. మళ్ళీ ఎంత భయంకరం అంటే ఆమె హిందూ అయినట్టుంది. ఎంత అసహ్యంగా మాట్లాడింది కదా, ఎంత అంటే జాతిని ఎత్తేసిందమ్మా. నేనన్నా ఇదే మాట ఆడపోయి అనకూడదా, ఆడ నుంచి వచ్చి ఈడంటున్నావు. ఆ పిల్ల దగ్గర నా మాట మాట్లాడుకుందాను. ఆమె బస్సు ముందరుంది. ఆ పిల్ల ఆ పిల్ల ఎట్లా మొత్తుకుంటుంది బస్సు అంతా కూడా. అవును తెలియక కూర్చున్నా అంటే పోయేదే ఆడ ఇంకా లేదు. అబ్బా మన వాళ్ళు ఎందుకు ఇట్లా చేస్తారో అర్థం కాదు. మొత్తం జాతి అంతా ఇచ్చేలాగే చేస్తారు. చేసే అవివేక పనులకు జాతినే ఎత్తేసినారంటే. ఇక్కడ నిజంగా చాలామంది అలాగనే ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక్కడ మనం చూస్తే ఈ యోన ఇంతమందిని దేవుడు ఆశీర్వదిస్తే అంతమందిని ఆశీర్వించుకుని సంతోషపడేది పోయి దేవుని మీద కోపగించుకొని ఇంకెందుకు బ్రతకాల బ్రబ్బా నేను అని అనుకున్నాడు. అప్పుడు చూడండి, నీవు కోపించుట న్యాయమా? అప్పుడు దేవుడు అన్నాడు, ఏమంటున్నాడు? కోపించుట న్యాయమా? దేవుడు నన్ను తీసేసుకో అని దేవుడికి మనవి చేసుకున్నాడు ప్రార్థన. ఈయనేమో ఏమన్నాడు, ఇలా దేవా నన్ను చూడండి 2 ప్రార్థనలు యోనా నుంచి వచ్చినాయి. ఒక్కటి నుంచే ఇక్కడ దేవా నేను తప్పు చేసిన నన్ను క్షమించు అని అన్నాడు. ఇక్కడ 2వ అధ్యాయంలో. 4వ అధ్యాయంలో వచ్చేసరికి ఏమన్నాడు, నన్ను చంపేసే ప్రభా. మరి ఇదే చంపేటప్పుడు ఆడిని చచ్చిపోయింది. ఇంకా మళ్ళీ ఆడ కాపాడమని ఎందుకు చేసినావు? ఈయనేమో 2వ అధ్యాయంలో ప్రభా నేను చేసిన తప్పు ప్రభా, అది ప్రభా, ఇది ప్రభా అని ఒప్పుకున్నాడు. దేవుడు ఎట్లన్నా ప్రాణం కాబట్టి కక్కేసినాడు. నాకు నేను ప్రాణాపాయంలో ఉన్నాను, కూపంలో ఉన్నాను తండ్రి అని యెహోవాను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడేమో కనికరించి చేప కడుపులో నుంచి అతను పడేలా చేసినాడు. యెహోవా ఇద్దరు రక్షణ దొరుకును అని ప్రార్థించినాడు. మరి యెహోవా దగ్గర రక్షణ దొరుకును అంటే నీలక్కనే నిలుపుతావు కదా, అదేందుకు అనుకోరు మన వాళ్ళు. చూడండి, నువ్వు ఎలాగా రక్షణ పొందావో వీళ్ళని కూడా రక్షించాలని దేవునికి ఇష్టం ఉంది కదా. మళ్ళీ అది లేకుండా ఇక్కడ దేవుని పైన ఏమేమంటున్నాడు. అప్పుడు దేవుడు అన్న న్యాయమా? నేను కూడా నిన్న ఇదే అన్నా, న్యాయమా అని. మేడం కొంచెం సౌండ్ తగ్గించాడు. మేడం న్యాయమా మీకు మాట్లాడాము, ధర్మం అంటే ధర్మమే అన్న. ఆడ ఏర్పడుతుంది కదా, ఆడపోయి చెప్పుకోండి అని. అది మీదే కదా, మీరు పెట్టినదే కదా సంఘానికి, మీరు పోయి చెప్పుకోండి. మీ సంఘంలో ముందు నీ ఇంటిని నువ్వు చక్కబెట్టుకోవాలి. ఏమో మేడం ఇంకా అంటే ఏమో మేడం అనేది కాదు, నేను ఇది ఎప్పటి నుంచో పెడుతున్నా, ఈ టైంకి జరుగుతుందని మీకు తెలుసు. మరి మీరు ముందన్నా పెట్టుకోవాలా? నేను చాలా మంది చెప్తున్నా, ఎందుకు చర్చలో కూడా చెప్తా. మీరు ఒకే టైంలో అవి పెట్టి డిస్టర్బ్ చేయొద్దండి, ప్రార్థన రాకుండా ఉండొద్దు. ముందన్నా పెట్టుకోండి, తర్వాత పెట్టుకోండి. ఎందుకు చర్చిలోనే ఏమైనా జరుగుతున్నప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉంటే ముందన్నా పెట్టుకోవాలా, తర్వాత ఎన్నిసార్లు ఎప్పుడూ లేదు అన్న ఇంకో పోయిన జవాబు లేదు వాళ్ళు. ఎందుకంటే అవివేకంగా మాట్లాడుతుంటారు, వివేకమే ఉండదు. అందుకే ఇక్కడ యోన ఏం మాట్లాడుతున్నా అక్కడ అర్థం కాదు. అవును నా జీవితంలో దేవుడు చేసినట్టు వీళ్ళ జీవితంలో వేలు చేసినాడు కదా అన్న ఇంగిత జ్ఞానం లేకుండా, అందుకే దేవుడు న్యాయం అంటున్నాడు. మత్తయి సువార్త 23:23 కూడా అదే మాట ఉంది. మత్తయి సువార్త 23:23 ఆయన దేవాలయంలో 23:23 అయ్యో వేషధారణ ఎంత బాగా అంటున్నాడు. యేసయ్య వాళ్ళ ముఖాన్నే, వాళ్ళ వెనకాల అన్న ఈ మాట ఎక్కడన్నా చెప్పండి, ముఖాన్నే వాళ్ళని చూసి అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన ముఖ్యమైన వాటిని మీరు చేయటంలా, ప్రధానమైన విషయంలో అనగా అదే ప్రధానమైనది ఏంటంటే న్యాయంను, కనికరంను,
విశ్వాసంలో విడిచిపెట్టింది. విడిచిపెట్టినారు. మీరు లేదు, అసలు మీ బతుకులోనే న్యాయం లేదు, మీ బతుకులోనే నమ్మకం లేదు. నమ్మకం ఉంటే నువ్వు ఏసే బిడ్డనని ఎక్కడని చెప్పుకుంటావు. సంఘంలోనే ఏసే బిడ్డ అంటావు, బయటనేమో నేను ఏసే బిడ్డను కాదని లోన్లకు దేళ్ళక వెళ్తావు. మళ్ళీ ఈడ బిల్డప్లు ఇస్తుంటారు. ఏంది అంటే పెద్ద వీడి ఆడేమో పెద్ద మీటింగ్ జరుగుతుంది, ఆడెవరో వీళ్ళు వాక్యం చెప్తే 10 మంది మారుతారు అన్నట్టు బిల్డప్లు ఇస్తున్నారు. సంఘంలో చెప్తే ఒక వ్యక్తి మారనిక లేదు. మార్పు ఏమైనా ఉంటే అప్పుడు మాట్లాడాలి. ఒక వ్యక్తిని మార్చలేనప్పుడు ఇంకా మళ్ళీ ఎందుకు అనవసరమైన విధాలు? ఇక్కడ దేవుడు అంటాడు న్యాయమా? అసలు నీ బతుకులో న్యాయం లేదు, నీ బతుకులో కనికరం లేదు, నీ బతుకులో విశ్వాసమే లేదు. విశ్వాసం ఉంటే అడుగుతూనే పనులు ఎందుకు చేస్తారు? నిన్న మంజరి అదే చూపించింది. మంజరి నిన్న మీరు లేరు కదా, చాలా మంజరి నాతో మాట్లాడేది అరుణమ్మ గురించి. సెల్ ఫోన్లో ఎన్నిసార్లు అడిగింది ఆ పాపను, 2000 ఇవా, నాకు ఆరోగ్యం బాగాలేదు, అందిదే యుద్ధ చాలా పెద్ద పనికి వాళ్ళది, అసలు ఇట్లనే అన్నాను. చర్చిలోనే తిట్టినా నేను, ఎవరు పడితే వాళ్ళు డబ్బులు అడుగుతుంటుంది, నీకు ఆమె గురించి కొంచెమే తెలుసు అంటే తెలుసు కానీ ఏం చేద్దాం మాకు ఒకటే అడుగుతుంటుంది, నేను లేవు నాకు కష్టం ఉంది అంటే కూడా అలాగనే అడిగింది. అంటే ఇట్లనే షకీలను కూడా అడిగింది. అంటే సరోజనే షకీలనే బోధనలు పడేస్తుంది, ఆమె బోధన పడేసింది అంటే ఇదొక తొందరలే అన్నట్టు మాట్లాడింది. అంటే ఎట్లా ఆమెకు ఈమె గుట్టలో పడిపోయింది అనే మాట మాట్లాడింది. అంటే ఆమె కాదు, ఆమె కొడుకును పరిచయం చేసుకుని కొడుకు నుంచి షకీల పరిచయం అయి 10 చీరలు ఇప్పించుకున్నాడు. ఈ పాపను కూడా అడిగింది, ఒక చీరను నాకు 2000 ఇవ్వు, ఎక్కడ చూడ 2000 3000 ఇవ్వు, ఆ మెసేజ్లనే నీకు చూపిస్తా కానీ అనింది. నేను అన్నా వెంటనే ఇంకా నాకు చూపిలా, మెసేజ్లు అన్నీ ఉన్నాయక మెసేజ్లు నీకు చూపిస్తా అంటే అవన్నీ డిలీట్ చేసిందో చూడు, ఖచ్చితంగా నువ్వు ఎవరికైనా చూపిస్తాను డిలీట్ చేసిందో చూడు చూడన్నా అని చూసి నిజంగా డిలీట్ చేయాలి. అందరు షాక్ అయిపోయినారు మా వాళ్ళంతా. నేను అందరు ఉన్నారు, వీళ్ళని అస్సలు రానేది చెప్పి నువ్వు కూడా పొరపాటున కూడా రాని పెద్ద పనికి చూడు అని చెప్పిన. అంత ఇది దగ్గర నేను చర్చిలో అంత ఇదిగా తిట్టినా కూడా మరి ఎక్కడ పడితే అక్కడ నాకు అక్క తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు అనేది డబ్బులు చూడండి. వీళ్ళు గూడెలు వాళ్ళంటే ఎంత అసహ్యంగా ఉంటారు. మంజుల అసలు ఆ పాప మంజరి షాక్ అయిపోయింది. అబ్బా ఇంత డేంజర్ వెంటనే బ్లాక్ చేసేసింది నా ఎదురు. అంటే ఇటు చొల్లు ఉంటాడు ఎంత ఇదిగా అంటే వాళ్ళ యొక్క బ్రతుకులు సరిగా లేకున్నా మళ్ళీ దేవుని గురించి ప్రకటిస్తుంటాడు. ఇక్కడ అందుకే అంటున్నాడు మీ బ్రతుకులంతా వేషధారణ బ్రతుకులు, మళ్ళీ మీరు న్యాయం గురించి మాట్లాడతారు, కనికరం గురించి మాట్లాడతారు, మళ్ళీ మీరు విశ్వాసం ఏం విశ్వాసం ఉంది మీలో తేటగా అంటున్నాడు. ఇక్కడ యోనాను కూడా అదే అంటున్నాడు, ఎందుకు నువ్వు అసలు కోపగించు, నీకు న్యాయమా అని అడిగాను. అప్పుడు యోనా ఆ పట్టణంలో నుండి పోయి దాని తూర్పుగా ఏం మాట్లాడినా అర్థం కాలేదు, న్యాయం కాదని తెలుస్తుంది కదా. అందుకని దేవా ఇంక ఏమోలే అని అనుకొని పోయి దేవునితో మాట్లాడకుండా ఎక్కడో కూర్చున్నాడు. అక్కడ దేవుడు కూడా కనికరంగా తండ్రి కదా, పాపము ఎండ బాగా ఉంది అని చెప్పి దేవుడే సొరచెట్టు అప్పుడప్పుడే సొరచెట్టు వచ్చి అబ్బా బాగుంది మంచిగా పందిరి ఒక పొట్టం వేసుకుందాం అనుకుంటే ఇక్కడ ఎవరో బాగా వేసినారు అమ్మా సొరచెట్టు, దేవుడే వేసింది తెలియదండి, తెలివి దేవుడేమో కనికరం తండ్రి మంచిగా బాగుంది నీడ అనుకున్నాను. అప్పుడే ఈ రోజంతా నీడ ఉందని ప్రశాంతంగా నిద్రపోయాడు. మరుసటి రోజే దేవుడే పురుగు పుట్టించి దేవుడు ఆ సొర చెట్టుని ఏం చేసినాడు, ఎండిపోయినట్టు చేసినాడు. అంతా ఎండిపోయింది, అంతా ఎండ బాగా పడుతూ ఉంది. అప్పుడు ఆ సొర చెట్టును శపిస్తున్నాడంట. ఆ సొర చెట్టు నువ్వు వేయలే, నువ్వు అది కష్టపడలే, నువ్వు కష్టపడకుండా నువ్వు వేయకుండా దేవుడు చేసిన పనికి అదంతా కలిగి ఎండిపోతే దాన్ని చూపిస్తున్నాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు అయితే తలకు అక్కడ 5వ వచనం చదవమా. అప్పుడు యోనా ఆ పట్టణంలోకి పోయి దాని తూర్పు తట్టు బస చేసి అచ్చట పందిరి ఒకటి వేసుకొని పట్టణంలోకి ఏమి సంభవించినా చూచేదనని ఆ నీడను కూర్చొని ఉండగా దేవుడు యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతన్ని కలిగిన శ్రమ పోగొట్టుకుపోయి అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చున్నట్లు చేశాను. నీడ ఇచ్చేలాగా దేవుడే చేసినాం. తర్వాత ఆ సొర చెట్టును చూసి యోనా బహు సంతోషించాడు, బాగా సంతోషిస్తూ ఉంటే మరుసటి ఉదయం నా దేవుడు ఒక పురుగు ఆయన్నే. ఇక్కడ చాలా ఇళ్ళని మీద నువ్వు బాగా దేవుల్లో ఆనందించినప్పుడు దేవుడే నీకు ఒక కష్టం తీసుకొస్తాడు. కారణం మనకు బుద్ధి చెప్పడం కోసం. ఇక్కడ ఒక పురుగు అంటే అవి అనారోగ్యం కావచ్చు, అది అపజయం కావచ్చు, అది నింద వేదన ఏమైనా కావచ్చు. దేవుడి సెలవు లేదే ఏం జరగదు. నేను చెప్పలేదు, ప్రతిదీ దేవుడి సెలవు ద్వారానే. దేవుడే ఒక పురుగు ఏర్పరచాలి, అది ఆ చెట్టును తొలిచినందున ఆ చెట్టు ఏమైపోయింది, వాడిపోయింది. మరి ఎండ కాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలి దేవుడే అంట. ఎండ దేవుడే పుట్టించినాడు, చాలా బద్దలయ్యేటట్టు యోనాకు
ఎండ గాలి కూడా వడగాలి కూడా రప్పించడు. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుడ కంటే చచ్చుట నాకు మేలనుకున్నా. ఇదే ఎండ దెబ్బ అంటే వాక్యంలో ముందే ఉంది. అందుకే వడదెబ్బ అంటుంది ఇదే. ఇంతకంటే చచ్చడం మేలు అని చెప్పి అనుకున్నాను. అప్పుడు యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుడ కంటే చచ్చుట నాకు మేలనుకున్నాను. అప్పుడు దేవుడు, ఈ సొర చెట్టును గురించి నీవు కోపించడం న్యాయమా? అర్థమవుతున్నాడు. ఇక్కడ ఒక మాట అన్నాడు, మళ్ళీ ఇక్కడ న్యాయమా? యోనాను అడగగా, యోనా ప్రాణం పోవునందుగా కోపించడం న్యాయమే. చూడండి మళ్ళీ జవాబు, దేవుడు ప్రభు అన్నాడా? మళ్ళీ దేవుడికే ఎదురు, ప్రాణం పోతుందిగా కోపించడం దేవా అది న్యాయమే అన్నాడు. మళ్ళీ చూడండి ఎంత ఇదిగా. అప్పుడు అందుకు యెహోవా, నీవు కష్టపడకుండా పెంచకుండా ఒక్క రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక్క రాత్రిగానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీ విచారపడుతున్నావే. అయితే 120,000 కంటే 120,000 మంది ఉన్నారు. 1,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరగని జనం, వాళ్ళు కుడి ఎడమలు ఎరగని వాళ్ళు కాబట్టే వెంటనే వాళ్ళు భయపడి లోబడి పశ్చాత్తాపన్నాడు. ఈ రాత్రి గుర్తుపెట్టుకోవాలి. కుడి ఎడమంటే మంచి చెడులు సరిగా తెలియనటువంటి జనాంగం. అందుకే తెలియకుండా తప్పు చేస్తే దేవుడు ఏం చేశారు? క్షమిస్తాడు. వీళ్ళు బహు దుర్మార్గమే, వీళ్ళు తప్పు చేశారు. కానీ వీళ్ళు సరిగా తెలిసి తెలియక చేసిన తప్పులు. తెలిసి చేస్తే దేవుడు క్షమించాడు. అది తప్పని తెలియక వీళ్ళు చేశారు కాబట్టి ఈ దుర్గతి సంభవించని చెప్పినప్పుడు వెంటనే వాళ్ళ మారు మనసు పొందారు. అందుకే ఇక్కడ దేవుడు అంటాడు, వాళ్ళ కుడి ఎడమలు ఎరుగని జనం. అందుకే అంటాడు, బహు పశువులను గల నినివే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చింది. బహు పశువులు బట్టైనా దేవుడు ఆ ప్రాంతం కాపాడాలి కదా. అది కాబట్టి రాత్రి కాలశందు దేవుడు మన జీవితంలో ఎన్నో మేలు చేసే దేవుడు. మేలుని బట్టి మనం దేవుని స్తుతించాలా. మనకు వచ్చిన ఉపద్రవం బట్టి దేవుని బాధపడదు. ఈ యోనా నేను బ్రతికాను దేవా నీకు చాలు అని దేవుని స్తుతించాలి. కానీ అలా అనుకోలేదు. అక్కడ బ్రతికినాడు, బయటపడినాడు. మళ్ళీ ఇప్పుడు చూస్తే మళ్ళీ దేవుని మీద, ఎప్పుడు మనం దేవుని మీద, దేవుని పిల్లల మీద మనం కోపడడం కానీ మళ్ళీ ఇంకా దేవునికి విరోధంగా మాట్లాడడం కానీ చేయకూడదు. దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకోడు. దేవుని వాక్య భాగం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంకోటి సహాయం చేయండి. బట్టి ఇంకానైనా నేను ఆరోగ్యంతో నేను బలంతో శక్తితో అడుగుచున్నట్టుగా నీకు వేసుకుని కోరినారో వాళ్ళ మధ్య అడుగుచున్నాను దేవా. సుదృఢ సంవత్సరంలో చేపిస్తున్నాను. చేసుకునేనా మాకు రెండో రాకలు మంచిద బాగా దయచేసి వేసిన పట్టణాలయ్యా ఈ వర్షం మంచి సంపాదించి వాళ్ళకి స్వస్థం పరిశుద్ధంగా పేరు వర్షం గురించి తెలుపునైనా ఆశకులు ఉన్నారైనా అప్పుడు తండ్రి పాపని అడుగుచున్నాను. మీకు చూడని అడుగుచున్నాను. స్వస్థ